దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? ఉదయం లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ మనం దేవునితో గడపడం, ప్రార్థన చేసుకోవటం, ప్రభు సహాయం తీసుకోవటం, దేవుని చక్కటి వాగ్దానం తీసుకోవటం, అది మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు కదండి. ప్రశాంతమైనటువంటి ఈ యొక్క ప్రాంతంలో నుండి మీకు దేవుని వాగ్దానం అందించడానికి ప్రభువు నమ్మదగినవాడు. దేవుడు మనందరి పట్ల కృప చూపే దేవుడు. ఆకాశమును, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను, సముద్రాన్ని, సృష్టిని తయారు చేసి ఎల్లలు వేసిన వాడండి. వీటన్నిటికీ దేవుని కార్యాలు, అద్భుతాలు ఇంత చేసిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యం చేయడా? తప్పక చేస్తాడు. నీ కుటుంబంలో కార్యం చేయడా? చేస్తాడు. నీ పిల్లల విషయంలో కార్యం చేయడా? చేస్తాడు. నీ ప్రార్థనకి ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, ప్రపంచాన్ని మన కొరకు తయారు చేసిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? నిన్ను దీవించడా? నీ సంతోషింపజేయడా? అద్భుతాలు చేసే దేవుణ్ణి కలిగి ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మనందరం చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం చదువుకొని అందరం కలిసి ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మని కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని అందరినీ నేను ఆశీర్వదించెదను. ఎండిన భూమి మీద నీళ్ళని, ప్రవాహ జలాల్ని కుమ్మరింపజేస్తాడట. నిన్ను, నీ సంతతిని ఆశీర్వదించే దేవుడట. ఎండిపోయిన నీ జీవితం చూడండి, ఎడారిలో ఉన్న స్థలంలో మంచి ఆ వాటర్ పడితే ఎలా ఉంటుందండి? మీరు సముద్రాన్ని చూస్తున్నారు కదండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది చూస్తున్నప్పుడు అర్థమవుతుంది, ఆయన నీళ్ళని ప్రవహింపజేయవాడు. ఆయన ఎండిన ఎడారిలో నీటి ఊటలు ఉపుక చేయవాడు. నీ జీవితంలో ఆయన ఆత్మని కుమ్మరింపజేసే దేవుడు. అంటే నీ పిల్లల మీద, నీ మీద. ఇప్పుడు ఎవరైనా ఇలాంటి ప్రాంతానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆనందిస్తారు, ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా జాగ్రత్త కూడా ఉండాలనుకోండి. కానీ దేవుడు ఇటువంటి జలం ఎలా వస్తుంది, జలప్రలయం వచ్చినట్టు ఎలా వస్తుంది చూడండి. అట్లా ఆయన ఆత్మని నీపై కుమ్మరించబోతున్నాడట. ఆయన అభిషేకాన్ని, ఆయన ఆత్మీయ ఆశీర్వాదాలని, ఆర్థికమైన ఆశీర్వాదాలని, కుటుంబపరమైన ఆశీర్వాదాలని. ఇప్పుడు మీరు అలలు వస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఒక అల వచ్చి కొడితే ఎంత గాలి అండి, ఎంత శబ్దం! గాలితో వస్తుంది అలా. నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ గాలి రాబోతుంది. ఆ గాలి ప్రవాహం వల్లే రాబోతుంది, ప్రవహించబోతుంది నీ మీద, నీ కుటుంబం మీద. ఇట్లా చూసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నీ జీవితంలో కూడా ఈ అభిషేకాన్ని చూసిన వారు అంత ఆనందాన్ని, సంతోషాన్ని, విడుదలని పొందబోతున్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నీ మీద, నీ కుటుంబం మీద నా ఆత్మని కుమ్మరింపజేసి ఆశీర్వదించదను. నీ మీద, నీ కుటుంబం మీద నా ఆత్మని కుమ్మరింపజేసి నిన్ను ఆశీర్వదించదను కదండి. దేవుడు ఆశీర్వదించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. ప్రశాంతమైన ఈ వాతావరణంలో ఈరోజు మీకు ఈ వాగ్దానం ఇవ్వటానికి కారణం ఏంటంటే, నా దేవుడు ఏదైనా చేయగలడనే ధైర్యాన్ని, సామర్థ్యాన్ని మనకు కలుగజేస్తున్నాడు. కాబట్టి అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి, మనందరి మీద ప్రవాహ జలముల కుమ్మరించబోతున్న ఆయన అభిషేకం, ప్రతి కాడిని నీ జీవితంలో విరగొట్టబడే ఆయన అభిషేకానికి నువ్వు గొప్ప సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగబోతున్నావు. దేవుడిని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో అయ్యా, సముద్ర బోరు గాలి ప్రవాహం వచ్చినట్లు ప్రతి కుటుంబంపై నీ అభిషేకం, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక దీవెనలు ప్రవహించునుగాక. వారి కుటుంబంలో ఉన్న పాపం అనే కాడి విర్రగొట్టబడాలి. నీ ఆత్మ ద్వారా రక్షణ పొందాల ప్రభా. రోగములనే కాడి విర్రగొట్టబడాల, వ్యాధులనే కాడి విర్రగొట్టబడాల, శాపం అనే కాడి విర్రగొట్టబడాల, అంధకార శక్తులు తొలగిపోవాలా, మా ఆర్థిక బంధకాలు తొలగిపోవాలా, గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి నాయన, గర్భిణీ స్త్రీలు మంచి ప్రసవం, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు, వ్యాపారంలో నలిగిన వారికి విడుదల నాయన, బలహీనమైన పరిస్థితులు ఉన్న వారికి విడుదల, కోర్టు కేసు నుంచి విడుదల. నీ యొక్క ఆత్మ ప్రతి కాడిని వారి జీవితంలో విర్రగొట్టునుగా కానీ దీవిస్తూ నాయన, ఎవరిది ఈరోజు మ్యారేజ్ డేనో ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. ఎవరిది బర్త్డేనో వారిని తీస్తే ఈ సంవత్సరం అంతా వారి పట్ల నెరవేర్చమని ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరి మీద ఈ జల ప్రవాహం వచ్చినట్లు నీ అభిషేకం వెళ్ళునుగా కానీ
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతో చక్కటి వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడు. ధైర్యం తెచ్చుకోండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఈ చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మీకు ఇస్తున్న ఈ ఉదయకాల వాగ్దానం అందరూ కూడా రిసీవ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్స్ పెట్టి అందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు 5 నుంచి 6 చక్కటి ఆరాధన ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి పాల్గొనండి. ఈవినింగ్ 6 to 9 పాల్గొనండి. బెల్లంపల్లికి రావాలంటే శనివారం మీటింగ్కి వచ్చి పాల్గొని ఆదివారం ఆరాధన నుండి వెళ్ళొచ్చు. ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్కి 3 ఆరాధనలు ఉంటే రావచ్చు. ప్రతి వాగ్దానం మీ పట్ల నెరవేర్చును కాక. గాడ్ బ్లెస్ యూ. This is not an ordinary revival. This is rising revival.